ఇది ఇప్పుడు తెలంగాణలోని కొరుట్ల నియోజకవర్గం కొరుట్ల నాడు పాత బస్టాండ్ ఉంటుండే. అక్కడ నుంచి కట్కం ఫంక్షన్ హాల్ రోడ్డు మీదుగా ప్రకాశం రోడ్ అంటారు దీన్ని. ఈ ప్రకాశం రోడ్డు నుంచి ఇటు రైల్వే స్టేషన్ పట్టాల సైడ్ వస్తుంటే ఇక్కడ చాలా పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి చాలా పురాతనటువంటి ఆలయం ఇది. ఇప్పుడు కొత్తగా నిర్మించారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ కోరిన కోరికలు నెరవేరాలంటే ఒకసారి మీరు దర్శనం చేసుకోండి. ఇది శ్రీ ఆంజనేయ టెంపుల్. ప్రొద్దున భక్తులు ఎక్కువ లేరు కాబట్టి ఈరోజు నేను షూటింగ్ చేసిన. పంతులు గారు ఇప్పుడే పూజారి అభిషేకం చేసి క్లోజ్ చేసిండు గర్భగుడిది. అయినా మీకు చూపిస్తాను నేను, చూడండి. ఇది శ్రీ ఆంజనేయుని టెంపుల్. ఇందులోనే శివాలయం కూడా, శివునికి సంబంధించినటువంటి ప్రతిష్టాలు ఉన్నాయి. చూడండి, నందీశ్వరుడు, శ్రీ ఆంజనేయుని గర్భగుడి, పక్కన విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శివలింగం. కొంచెం ముందస్తు మీకు గర్భగుడి క్లియర్గా చూపించేవాడిని, అయినా మీకు చూపిస్తున్నా. జయ శ్రీరామ్, శ్రీ ఆంజనేయం శరణం శరణం ప్రపత్తి శ్రీమన్నారాయణ. ఈ గర్భగుడిలో గల శ్రీ ఆంజనేయ స్వామి. మరియు పక్కనే మానసాదేవి టెంపుల్ కూడా ఉంది. మీరు మానసాదేవి దర్శనం కూడా చేసుకోవచ్చు. మరియు రైట్ సైడు నవగ్రహాల విగ్రహాలు కూడా, నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది. ఇక్కడికి వస్తే శివ దర్శనం, నవగ్రహాల దర్శనం, మానసాదేవి దర్శనం, శ్రీ ఆంజనేయ దర్శనం అన్నీ దర్శించినట్టే. చూడండి, జై శ్రీరామ్. ఇప్పుడు మానసాదేవి టెంపుల్ ఇది ఎదురుగా కనపడేది. చూడండి, ఇది మానసాదేవి. సర్పం అటువంటి నాగప్రతిమలు, నాగదేవత ప్రతిమలు సైడున అటొకటి ఇటొకటి ఉన్నాయి, రెండు పక్కన. మధ్యలో మానసాదేవి. మానసాదేవి స్తోత్రం చదువుకోవచ్చు. అయితే ఈ నాగులకు అధిపతి కాబట్టి మానసాదేవి నాగప్రతిమతో గల ఉన్నటువంటి ఈ మానసాదేవి యొక్క అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే నాగదోషం ఉన్నది కూడా, ఎవరికైనా నాగదోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్మకం ఉంది. చరిత్రలో కూడా రాసి ఉంది. నాగదోషాలకు పెట్టిన పేరు అమ్మవారి దర్శనం చేసుకుంటే. ఓకే అండి. చిన్నపిల్లలు కూడా ప్రదక్షిణ చేస్తున్నారు, చూడండి. ఓకే, లొకేషన్ బాగుంది, మంచిగా షెడ్ ఉంది. నేను వచ్చిన టైంలో చాలా ఎక్కువ పబ్లిక్ లేదు, భక్తులు. పూజారి కూడా పూజ చేసి వెళ్ళిపోయింది అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు వస్తారో టైమింగ్ రాసింది లేదు కాబట్టి మీకు చెప్తలేను. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మంచి లొకేషన్. చాలామంది కొన్ని ముఖ్యమైన రోజులలో చాలా భక్తులు వస్తుంటారు. హోమాలు అవి ఇవి పెద్ద జరుగుతుంటాయి ఇక్కడ. నవగ్రహ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. ఈ వీడియోలు మీరు చూసినందుకు థ్యాంక్స్. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు చూపిస్తా, మంచి మంచి మందిరాలు చూపిస్తా. చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది రాగి చెట్టు చాలా పెద్దగా ఉందని కొట్టివేసిండ్రు. అయినా పచ్చగానే ఈగురు పెడతానే ఉంది. దీని ప్రదక్షిణ కూడా చేస్తారు ఇక్కడ. హనుమాన్ చాలీసా. సత్య ఆంజనేయ స్వామి ఆలయం. మందిరికి ఒక పేరు ఉంటుంది కదా, అలాగే సత్య అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. నేను చాలా దూరం నుంచి వచ్చి వీడియో తీశాను. ఆంజనేయ స్వామి ఎంత ప్రశాంతతగా కూర్చున్నాడో చూడండి. సత్య అభయ ఆంజనేయ స్వామి ఆలయం ఇది. సత్య అభయ ఆంజనేయ స్వామి దేవాలయము. వీళ్ళు నిర్మాతలు అన్నట్టు. ఒక్క ఫ్యామిలీ ఈ మందిరం అంతా కట్టించారంట. చూడండి, పేరు రాసింది ఉన్నది అక్కడ. కొరట్ల నివాసులే వీళ్ళు. ఈ ఆలయ మొత్తం నిర్మాణ కార్యకర్తలు. మీకు ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత నందీశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామిలో గర్భగుడిలో కూడా గణపతి, లింగేశ్వరుడు, శివాలయం అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కొరట్లలో తెలంగాణ, జగిత్యాల జిల్లా. ఒకప్పుడు కరీంనగర్ ఉండే, ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఉన్నది.